రాజాసింగ్ ఆ ఛాన్స్ ఉండేది. కానీ రాజాసింగ్ అన్న తొందరపడ్డారా? చాలా తొందర కాదు, అతి చేశారు. దాదాపుగా 5-6 నెలల నుంచి నేను చెప్తున్నా, అతను మాట్లాడే మాటలు చాలా దుర్మార్గంగా ఉంటున్నాయి. ఓ పార్టీలో నీ విధేయత అనేది, అతను ఎట్లాంటి స్టేజ్కి వచ్చేసాడంటే బీజేపీ నా పేరు చెప్పుకు బతుకుతుంది అనే స్టేజ్కి వచ్చేసాడు. బీజేపీది హిందుత్వ సిద్ధాంతం, ఆ హిందుత్వ సిద్ధాంతాన్ని మంచిగా ప్రమోట్ చేయడం ద్వారా నువ్వు ఎదిగావు, కరెక్ట్. కానీ నీ వల్ల బీజేపీ హిందుత్వ సిద్ధాంతం తీసుకోవాలా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే అదేదో అంటారు కదా, పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరించిందని, అట్లాంటి పరిస్థితి. రెండోది నిన్న ఏమన్నాడు, నన్ను నామినేషన్ వేయకుండా బెదిరించారు. అతను ముగ్గురుతోనే. అక్కడ రూల్ ఏంటంటే స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ 10 మంది సంతకం పెట్టాలి. అంటే మిగిలిన వాళ్ళు పెట్టించే లోపు అడ్డుకున్నారు అనేది కదా. ఎవడు అడ్డుకున్నాడు అక్కడ? నీకు వచ్చేవాడు ఎవడు లేడు అక్కడ. అతనికి అట్లా వచ్చేవాడు ఎవడు లేడు, బేసిక్ సమస్య అది. అలాగ లేకపోతే దాన్ని అట్టాగా టర్న్ చేశాడు. 10 మంది నువ్వు తీసుకురా, ఎవడు బెదిరిస్తాడు? అది ఏమన్నా పెద్ద ఇదయింది అక్కడ? ఏదో కత్తులు పుచ్చుకుని కర్రలు పుచ్చుకోవడానికి. లేకపోతే కిరణ్, అతని పేరేంటి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈయన వెనకాల కత్తులు పుచ్చుకుని నువ్వు రాజాసింగ్ని కనుక ఓకే చేస్తాం, మేము చంపేస్తామని చెప్తారా? అందులో అట్లాగా ఒదిగిపోయేవాడు నాయకుడిగా పనికిరాడు. బీజేపీలో అట్లాగా భయపడేవాడు ఎవడు ఉండడు నాకు తెలిసి. అందులో